ఎక్స్పెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ ఏంటా సినిమా అనుకుంటున్నారా? అదేనండి మన సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన కిక్. ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, ఎంత రెవెన్యూ తెచ్చిందో అందరికీ తెలుసు. దాదాపు అప్పట్లోనే 30 కోట్ల పైగా ఆ సినిమా కలెక్ట్ చేసి రవితేజ గారి కెరీర్కి ఒక బెస్ట్ సినిమా ఇచ్చిందని చెప్పాలి. అయితే సురేందర్ రెడ్డి గారు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో అశోక్ సినిమా పరిచయం ఉన్న ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి ఇంకో కథని ఆయనకి వినిపిస్తా కిక్ వినిపించారంట. ఆ సినిమా ఆయనకి అంతగా ఎందుకో ఎక్కదేమో, ఆడియన్స్కి నచ్చదేమో, తనకు సెట్ కాదేమో అని చెప్పి వద్దని రిజెక్ట్ చేశారంట. అదే కథతో ఆయన వెళ్ళి రవితేజని కలవంగానే వాళ్ళిద్దరు కాంబినేషన్లో అది బెస్ట్ సినిమా అయింది. కిక్ అనే సినిమా రవితేజ గారి ఫ్యాన్స్కి ఎంత నచ్చిద్దో అలాగే న్యూట్రల్ ఆడియన్స్ కూడా అంతే నచ్చుద్ది. ఆ సినిమా ఎందుకు వదిలేసారని తర్వాత ఆయన బాధపడ్డారంట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వదిలేసిన చాలా సినిమాలు చాలామంది హీరోలు బ్లాక్ బస్టర్ కొట్టారు. అయితే రవితేజ గారికి అయితే ఒక హిట్ వచ్చింది. అలాగే నా పేరు సూర్య నాయుడు ఇండియా సినిమా చూసుకుంటే ఆయన వదిలేస్తేనే అల్లు అర్జున్ గారి దాకా వెళ్ళింది ఆ కథ. అంతకుముందు కూడా భద్రా సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి అల్లు అర్జున్ గారి దాకా కూడా వెళ్ళింది. అది వాళ్ళు రిజెక్ట్ చేస్తేనే రవితేజ గారికి వచ్చిందని చెప్పొచ్చు. ఇట్లా రవితేజ గారికి కొన్ని కథలు అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ అటు పవన్ కళ్యాణ్ గారి వదిలేస్తే రవితేజ గారు ఎన్నో హిట్స్ కొట్టేశారు. సో అంటే అప్పట్లో ఒక బెస్ట్ హీరోగా ఉండేవాళ్ళు రవితేజ. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని కొద్దులు చాలామందికి వదిలేశాడు చిన్న హీరోలకి. అప్పుడులో చాలా సినిమాలు ఏవేవైతే హిట్స్ ఉన్నాయో అవి పేర్లు ఎందుకులే కానీ చెప్పడం అన్నట్టుగా మంచి సినిమాలన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వదులుకున్నట్టు. ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా మాస్ సినిమాలే కోరుకుంటారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు అవే సెలెక్ట్ చేసుకున్నారు. ఒక యమదొంగ అయితేనేమి, ఒక సింహాద్రి అయితేనేమి, వినాయక్ గారు అదుర్స్ అయితేనేమి, ఆయన చేసిన ప్రతి మాస్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు లేటెస్ట్గా కూడా ఒక కథ వదులుకున్నారంట. ఆ కథ ఎవరికి వెళ్తుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు ఆయన దేవరా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సెప్టెంబర్ 27 విడుదలకు రెడీగా ఉంది. చూద్దాం ఆయన వదిలేసిన కథని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో.